హిందూయిజం ఈజ్ బేస్డ్ ఆన్ కర్మ ప్రిన్సిపల్. కర్మ తెలుసా మీకు? కర్మే ఫలే. సో ఈ ఈ జన్మలో నువ్వు చేసే పాపాలు పుణ్యాలను బట్టే నీ నెక్స్ట్ జన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో ఫుల్ పుణ్యాలు చేస్తావు అనుకో, యూ హ్యావ్ రీచ్ దట్ కాంట్ ఆఫ్ ఎక్స్టెంట్, రీచ్ అయిపోయావు అనుకో, యు ఆర్ డిస్కనెక్టింగ్ దిస్ సైకిల్. ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్, నెక్స్ట్ బర్త్ రీబర్త్, ఈ సైకిల్ ఏం చేస్తున్నావు నువ్వు? డిస్కనెక్ట్ ఆపేస్తున్నావు అనమాట. ఏ రిలీజియన్ ప్రకారం ఉంది ఇది? హిందూయిజం. అంటే ఒకవేళ నువ్వు చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ పుడతావు. పుట్టినప్పుడు ఏమవుతుంది? యూ నీడ్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ క్రంచ్ హియర్. బట్ ఒక పాయింట్ వచ్చాక ఏంటంటే అది మళ్ళీ పుడతావు, 100% పుడతావని కూడా లేదు. అకార్డింగ్ టు దిస్ ఏంటంటే మళ్ళీ పుడతావని కూడా లేదు. బట్ ఆ మిగిలిన సోల్ ఏదైతే ఉందో ఆ సోల్లో కూడా కొన్ని డివిజన్స్ అవుతాయి అనమాట. ఆ అయిన డివిజన్ ఏంటంటే దే విల్ గో టు దిస్ యమ, సో కాల్డ్ యువర్ డెత్. యముడు హీ విల్ గివ్ ద పనిష్మెంట్ అనేది హిందూయిజంలో ఉన్న కాంటెక్స్ట్. అన్ని సోల్స్ అవ్వవు, అంటే అన్ని సోల్స్ రీబర్త్ అవ్వవు. సోల్ చనిపోగానే ఏమవుతుంది? మళ్ళీ రీబర్త్ అవుద్దా? అన్ని సోల్స్ అవ్వవు, కొన్ని సోల్సే అవుతాయి. ఇది వీళ్ళు చెప్పిన ఫిలాసఫీ. నేనేం చెప్తున్నాను, కొత్తగా ఏం క్రియేట్ చేసి నేనేం చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్న వాళ్ళ కాంటెక్స్ట్ అది.